హలో అండి, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీదత్త ట్యుటోరియల్. సో thumbnail అయితే చూశారు కదా. 10th క్లాస్లో బ్లూ ప్రింట్ని గవర్నమెంట్ వారు రీసెంట్గా రిలీజ్ చేశారు. సో లాస్ట్ ఇయర్ ఎలా ఉంది, ఇయర్ ఎలా, ఏవైతే చేంజెస్ వచ్చాయి వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో ఇది సెస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ 2027 గురించి పబ్లిక్ కి తెలియజేయడం కోసం ఇది నోటీస్ ఇవ్వడం జరిగింది. సో అండ్ సో వాటి గురించి రిలీజ్ చేశాము అకాడమిక్ ఇయర్ కి అని చెప్పి ఇది గవర్నమెంట్ వారి నుంచి వచ్చిన ఆర్డర్. సో చూడండి, ఇక్కడ ఏపీఎస్ఎస్సి మ్యాథ్స్ సబ్జెక్ట్ లో న్యూ ప్యాటర్న్ వెసెస్ ఓల్డ్ ప్యాటర్న్ కంపేర్ చేస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రియల్ నెంబర్స్ ఫస్ట్ చాప్టర్ తీసుకుంటే ఎటువంటి మార్పు జరగలేదు. సేమ్ లాస్ట్ ఇయర్ ఏదైతే అలా ఉందో అలాగే అదే వెయిటేజ్ తో ఉంది. అలాగే పాలినామియల్ సెకండ్ చాప్టర్ లో ఫస్ట్ చేంజ్, మైనర్ చేంజ్ అని చెప్పాలి ఇందులో. సో లాస్ట్ ఇయర్ వచ్చేసరికి 8 మార్క్స్ ఉన్నాయి, అంటే 2 1 మార్క్స్, 1 2 మార్క్, 1 4 మార్క్స్ ఉన్నాయి. అయితే టోటల్ గా 8 మార్క్స్ నుంచి ఇది ఈసారి 7 మార్క్స్ కి రెడ్యూస్ చేశారు. 1 మార్క్ క్వశ్చన్ ని తీసేశారు. నెక్స్ట్ చాప్టర్ అయినటువంటి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ని గమనిస్తే కనుక మేజర్ చేంజెస్ జరగడం జరిగినాయి. సో అవేంటనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నోట్ డౌన్ చేసుకోండి. లాస్ట్ ఇయర్ మనకి ఒక 1 మార్క్ క్వశ్చన్, ఒక 8 మార్క్ క్వశ్చన్ మాత్రమే వచ్చేవి, టోటల్ గా 9 మార్క్స్ వచ్చేవి. ఈసారి 1 మార్క్ తో పాటుగా ఒక 2 మార్క్ క్వశ్చన్ కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది ఇందులో. అయితే ఇంకొక మేజర్ చేంజ్ ఏంటంటే క్వశ్చన్ పేపర్ లో కొన్ని క్వశ్చన్స్ ని మార్చారు. అక్కడ గవర్నమెంట్ వారే ఒక డిస్క్లైమర్ వేశారు. ఏమని? ఎటువంటి క్వశ్చన్ కూడా ఫలానా క్వశ్చన్ నెంబర్కే వస్తుందని చెప్పి గ్యారంటీ ఏం లేదు, ఎక్కడైనా అడగచ్చు అని చెప్పి వాళ్ళు డిస్క్లైమర్ వేశారు. దాని గురించి నెక్స్ట్ స్లైడ్ లో మీకు ఇంకా క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ చాప్టర్ రిలేటెడ్ గా వస్తే, ఈ చాప్టర్ లో లాస్ట్ ఇయర్ 33 క్వశ్చన్ పేపర్ లో టోటల్ గా 33 క్వశ్చన్స్ ఉంటాయి. 33 క్వశ్చన్ 8 మార్క్స్ క్వశ్చన్ లో బోత్ ఏ అండ్ బి అంటే ఇంటర్నల్ చాయిస్ తో సహా పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ నుంచే వచ్చేవి. బట్ ఈసారి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ని 33A కి కన్ఫైన్ చేసి బిలో ట్రిగ్నామెట్రీ, అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ నుంచి ఇస్తున్నారు. ఇది 33A అడగచ్చు, 33B అడగచ్చు. బట్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ నుంచి మాత్రం డెఫినెట్ గా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. లాస్ట్ ఇయర్ ఏం చేసేవాళ్ళం అంటే మనము గ్రాఫ్ లెక్క నేర్చుకుని వదిలేసేవాళ్ళం. బట్ ఈసారి అలా కాదు. దీంట్లో మిగిలిన మోడల్స్ అయినటువంటి ఎలిమినేషన్ మెథడ్, సబ్స్టిట్యూషన్ మెథడ్, వర్డ్ ప్రాబ్లమ్స్ డెఫినెట్ గా అన్ని నేర్చుకోవాలి. ఓకేనా? వాటి గురించి డీటెయిల్డ్ గా నెక్స్ట్ వీడియోలో చూద్దాము. నెక్స్ట్ కమింగ్ బ్యాక్ టు అవర్ డిస్కషన్ అబౌట్ న్యూ ప్యాటర్న్ వెస్ ఓల్డ్ ప్యాటర్న్. 4th చాప్టర్ నుంచి సర్కిల్స్ చాప్టర్ వరకు, అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుంచి సర్కిల్స్ చాప్టర్ వరకు ఎటువంటి మార్పు జరగలేదు. లాస్ట్ ఇయర్ ఏదైతే ప్యాటర్న్ ఉందో ఈ ఇయర్ కూడా అదే ప్యాటర్న్ ఉంది. అలాగే ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్ వచ్చేసరికి కంప్లీట్ గా చేంజ్ అని చెప్పలేము కానివ్వండి, చిన్న మైనర్ చేంజ్ జరిగింది. ఇక్కడ కూడా ఒక 1 మార్క్ క్వశ్చన్ ని యాడ్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ 8 మార్క్స్ ఏ ఉండేది, ఇందులో ఇప్పుడు 1 మార్క్ యాడ్ చేయడం వల్ల 9 మార్క్స్ కి మారింది. అలాగే సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ తీసుకుంటే ఇది కూడా ఒక మేజర్ చేంజ్ అనేది మనం గమనించాలి. లాస్ట్ ఇయర్ లో ఓన్లీ 7 మార్క్స్, అంటే ఒక 4 మార్క్, ఒక 2 మార్క్, ఒక 1 మార్కే ఇచ్చారు. ఈసారి ఒక బిగ్ చేంజ్ ఏంటంటే ఒక 8 మార్క్స్ కూడా యాడ్ చేయడం జరిగింది. సో ఆ చేంజ్ ని నోట్ చేసుకోండి. అలాగే స్టాటిస్టిక్స్, వన్ ఆఫ్ ది వెరీ ఈజియెస్ట్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ చిల్డ్రన్. ఇందులో ఎటువంటి మార్పు జరగలేదు. అలాగే ప్రాబబిలిటీ, ఇట్ ఈస్ ఆల్సో ఈజియెస్ట్ అండ్ ఇంపార్టెంట్ చాప్టర్ ఫర్ ద స్టూడెంట్స్. దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ దిస్ చాప్టర్. ఫైనల్లీ ఒక 3 చాప్టర్స్ లో మనకి చేంజెస్ జరిగినాయి. 2 చాప్టర్స్ లో బిగ్ చేంజెస్ అండ్ 1 చాప్టర్ లో ఒక స్మాల్ చేంజ్ జరిగింది. రెస్ట్ ఆఫ్ ద చాప్టర్స్ ఆర్ సేమ్. సో నోట్ డౌన్ చేసుకోండి. సో నెక్స్ట్ స్లైడ్ కి మూవ్ అయిపోతున్నాను. ఇక్కడ చూస్తే బ్లూ ప్రింట్ లో ఇంకొక చిన్న మార్పు, పెద్ద మార్పు, రెండు అని చెప్పొచ్చు.
సో ఎందుకు అంటే వే ఆఫ్ ఆస్కింగ్ మారింది. లాస్ట్ టైం కాన్సెప్ట్స్ బేస్డ్ క్వశ్చన్స్ కానీ క్రియేటివిటీ అవేర్నెస్ సెన్సిటివిటీ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి లెవెల్ అనేది పిల్లల అండర్స్టాండింగ్ కి దగ్గరగా, అంటే ఈ స్టాక్ క్వశ్చన్స్ కంపల్సరీ వస్తాయి ఇవి చేసుకోండి అని మనం చెప్పగలిగే పరిస్థితి ఉంటుంది. బట్ ఇవి సార్ ఏంటంటే కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటాయి, అంటే 20% దానికి కేటాయించారు. సో దీంట్లో ఏంటంటే మనకి అవేర్నెస్ క్వశ్చన్స్, క్రియేటివిటీ బేస్డ్, సెన్సిటివిటీ బేస్డ్, అలా మనకి వే ఆఫ్ ఆస్కింగ్ అనేది మారింది. దాని ఎగ్జాంపుల్ కూడా నెక్స్ట్ స్లైడ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చాప్టర్ వైజ్ డిస్ట్రిబ్యూషన్, డొమైన్ వైజ్ డిస్ట్రిబ్యూషన్. సో ఇది కూడా నోట్ చేసుకోండి. అంటే మనకి ఫస్ట్ క్వశ్చన్ అనేది రియల్ నెంబర్స్ నుంచి కనుక ఇస్తే అవేర్నెస్ బేస్డ్ క్వశ్చన్ ఇస్తారు, పాలినామియల్స్ నుంచి ఇస్తే క్రియేటివిటీ, అట్లా ఇవి క్వశ్చన్ నెంబర్స్ ఎగ్జామ్ లో ఉండే క్వశ్చన్ నెంబర్స్ అమ్మ. ప్లీజ్ మేక్ ఇట్ నోట్ డౌన్. 33 క్వశ్చన్స్ ఉంటాయి మనకి. ఓన్లీ ఎస్ఏ క్వశ్చన్స్ 8 మార్క్స్ లో మాత్రమే మనకి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. 4 మార్క్స్ లో కానీ 2 మార్క్స్ లో కానీ 1 మార్క్స్ లో కానీ మనకి ఎటువంటి ఇంటర్నల్ చాయిస్ అనేది ఉండదు. ప్యాటర్న్ విషయంలో ఎటువంటి మార్పు జరగలేదు కానివ్వండి, వెయిటేజ్ విషయంలో అలాగే వే ఆఫ్ ఆస్కింగ్ లో మాత్రమే మార్పులు చేర్పులు జరిగినాయి. సో అది కొంచెం గమనించండి. అండ్ ఇందాక చెప్పాను కదా, సో ఏమేమి టెస్ట్ చేయబోతున్నారు, దేని ప్రకారంగా దీన్ని తీసుకున్నారు అంటే పరాక్ నామ్స్ ప్రకారంగా అవేర్నెస్ లో మన నాలెడ్జ్, హౌ వి అండర్స్టూడ్, హౌ ఫార్ వి హ్యావ్ అండర్స్టూడ్ ద కాన్సెప్ట్. ఓకే. అండ్ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ కానీ, ఎట్లా ఓపెన్ మైండ్నెస్ కానీ, కొలాబరేషన్ కానీ ఎలా ఉన్నారు పిల్లలు, హౌ దే ఆర్ గోయింగ్ టు రియాక్ట్. సో క్రియేటివిటీ గురించి మీకు చెప్పాల్సిన పని లేదు. సో క్రియేటివిటీని టెస్ట్ చేయబోతున్నారు. సో దీస్ ఆర్ ద 3 పారామీటర్స్ దట్ దే ఆర్ గోయింగ్ టు టెస్ట్ ద స్టూడెంట్స్ వైల్ ఆస్కింగ్ ది క్వశ్చన్. సో ఇందాక డిస్క్లైమర్ చెప్పాను కదా, నెక్స్ట్ స్లైడ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తానని కింద రాశారు చూడండి. ఓవరాల్ ద లెసన్ వెయిటేజ్ అండ్ ఎబిలిటీ వైజ్ వెయిటేజ్ విల్ బి ఫాలోడ్. సో దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ ఇట్, but there is no rigid rule that a question with a particular number must come from a particular lesson. ఇది మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్. బట్ దే విల్ ఫాలో ద వెయిటేజ్ అండ్ ఎబిలిటీ వైజ్ they will give you the questions, but we cannot say that this question belongs to this chapter. Okay, that was the disclaimer given by the SSC board. Okay, please make a note down of it. అండ్ దీని ఎగ్జాంపుల్, సో అవేర్నెస్, సెన్సిటివిటీ, క్రియేటివిటీకి అలాగే కింద ఇచ్చిన డిస్క్లైమర్ కి సంబంధించిన ఎగ్జాంపుల్ ని నేను మీకు చూపించబోతున్నాను. చూడండి, రెండు మోడల్ పేపర్స్ ని రిలీజ్ చేసింది గవర్నమెంట్. అందులో ఒక మోడల్ పేపర్ లో 31A కింద ఉంది మన కోఆర్డినేట్ జామెట్రీకి సంబంధించిన క్వశ్చన్. అదే ఇంకొక మోడల్ పేపర్ లో 30A కి ఉంది. సో 31 లో వస్తుంది అని మనం అనుకోవటానికి లేదు, 30A లో వస్తుందని అనుకోవటానికి లేదు. అలాగే క్రియేటివిటీ, సెన్సిటివిటీకి సంబంధించి అలాగే అవేర్నెస్ కి సంబంధించి కూడా బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ చూడండి. 30A లో ఒక క్లాస్ రూమ్ లో 4 ఫ్రెండ్స్ కూర్చున్నారు. at the points of A, B, C, D, Champa and Chameli walked into the class, and after observing for a few minutes, they noticed that coordinates of A, B, C, and D are 3, 4, 6, 7, 9, 4, and 6, 1 respectively. Champa asked Chameli, "Don't you think ABCD is a square?" Chameli disagrees. Using distance formula, find which of them is correct. So previously, they used to ask the question directly, ABCD is a square, and A, B, C, D are the vertices. Please find the distance between them. So and చెప్పి డైరెక్ట్ గా అడిగేవాళ్ళు. బట్ నౌ యూ కెన్ సీ దట్ ద వే ఆఫ్ ఆస్కింగ్ ఈస్ జస్ట్ కన్వర్జేషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడిగారు. సో దే నీడ్ టు అండర్స్టాండ్ ఆఫ్టర్ రీడింగ్ ద క్వశ్చన్, దే నీడ్ టు రైట్ ద ఎగ్జాక్ట్ ఫార్ములా ఫర్ దట్ ప్రాబ్లం. సో లైక్ దిస్ దే ఆర్ గోయింగ్ టు టెస్ట్ ద స్టూడెంట్స్. ఓకే, సో నెక్స్ట్ కంప్లీట్ గా అనాలిసిస్ చేశానండి. నథింగ్ టు వరీ అబౌట్ బ్లూ ప్రింట్ అండ్ మోడల్ పేపర్స్. అట్ ఎనీ కాస్ట్ బల్ల గుద్ది చెప్తున్నాను, డెఫినెట్ గా హై ప్రయారిటీ చాప్టర్స్ ఫర్ 8 మార్క్స్. ఇవి ఖచ్చితంగా వచ్చే 8 మార్క్స్ ఈజియెస్ట్ చాప్టర్స్ ఫర్ ద స్టూడెంట్స్ టు చూస్. నేనైతే ప్రిఫర్ చేసే చాప్టర్స్ ఈ 5. స్టూడెంట్స్ ఇవి కాకుండా వేరేవి ప్రిపేర్ అవుతామన్నా వాళ్ళ చాయిస్, నేను కాదన్ను. బట్ దీస్ ఆర్ ద వెరీ ఈజీ చాప్టర్స్ టు స్కోర్. సో ఫస్ట్ చాప్టర్ ఈస్ రియల్ నెంబర్స్, యాజ్ యూ నో. సెకండ్ చాప్టర్ ఈస్
statistics, third chapter is coordinate geometry, fourth chapter is probability, and fifth chapter is pair of linear equation in two variables. These are the 5 chapters to choose for good score. Okay, సో ఇందులో ఒక చిన్న జాగ్రత్త లేదంటే సూచన అనుకోండి. థర్డ్ చాప్టర్ అండ్ ఫిఫ్త్ చాప్టర్ కొంచెం దే విల్ ఆస్క్ సమ్ ట్రికీ క్వశ్చన్స్. సో ఎందుకంటే ఇందులో థర్డ్ క్వశ్చన్ లో కానీ ఫిఫ్త్ క్వశ్చన్ లో కానీ వర్డ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇందాక చెప్పినట్టుగా క్రియేటివిటీ, సెన్సిటివిటీ, అలాగే అవేర్నెస్ బేస్డ్ క్వశ్చన్స్ ఈ చాప్టర్ నుంచి ఎక్కువగా అడుగుతారు. బట్ దానిలో వరి అవ్వాల్సిన పని లేదు. కోఆర్డినేట్ జామెట్రీలో ఓవరాల్ గా 4 ఫార్ములాస్ మాత్రమే ఉంటాయి. అలాగే పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ లో కూడా 8 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసరికి టోటల్ గా 4 మోడల్స్. ఒకటి ఎలిమినేషన్ మెథడ్, సబ్స్టిట్యూషన్ మెథడ్, గ్రాఫ్ మోడల్ లెక్క, అలాగే వర్డ్ ప్రాబ్లం గ్రాఫ్ మోడల్ లెక్క. ఇట్లా 4 మోడల్స్ ఉంటాయి. వాటి గురించి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో మై చాయిస్ ఈస్ దీస్ 5 చాప్టర్స్. ఇక్కడ ఒక సీక్రెట్ చెప్తాను, ఎవరికి చెప్పొద్దు. సీక్రెట్ ఏంటంటే ఈ 5 చాప్టర్స్ కనుక ప్రిపేర్ అయితే 40 మార్క్స్ తో పాటుగా అడిషనల్ గా ఇంకో 15 మార్క్స్ వస్తాయి. సో 5 చాప్టర్స్ 55 మార్క్స్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో ఈ 5 చాప్టర్స్ చదివితే ఎన్ని మార్క్స్ వస్తాయి? టోటల్ గా 55 మార్క్స్ వస్తాయి. ఓకేనా? ఓకే, రైట్. సో మై వీడియో, ఇలాంటి వీడియోస్ అలాగే యూస్ఫుల్ ట్యూటోరియల్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. We'll meet you again in another video.